నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దేశ అభ్యున్నతి కోసం మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎన్నలేని సేవలు చేశారని కొనియాడిన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు. అన్ని రాజకీయ పార్టీలు కాపులను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని మండిపడ్డ అఖిల భారత కాపు సమైక్య నేతలు. నగరంలో 45 ప్రాంతాల్లో అమూల్ అవుట్లెట్లు ఏర్పాటు చేసేందుకు స్టాండింగ్ కమిటీ సమావేశంలో తీర్మానించడం తగదన్న నగరపాలక సంస్థ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి. దేశ అభ్యున్నతి కోసం మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎన్నలేని సేవలు చేశారని నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు కొనియాడారు. మహోన్నత ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందన్నారు. మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ వర్ధంతి కార్యక్రమాన్ని గవర్నర్పేటలోని ఆంధ్రరత్న భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, పలువురు కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ ప్రగతి కోసం అలీ అహ్మద్ ఎనలేని కృషి చేశారన్నారు. దేశంలో మత సామరస్యాన్ని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, దేశభక్తుడు, దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం చివరి వరకు కూడా పోరాటం చేసినటువంటి నిజమైనటువంటి త్యాగశీలి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారని సందర్భం మనవి చేస్తూ, ఆనాడు ఆయన దేశానికి ప్రథమ పౌరుడిగా వ్యవహరించి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద కూడా ఒక అవగాహన కల్పించి పరిపాలనలో సమతుల్యమైనటువంటి న్యాయం చేసే విషయంలో ఆయన వెళ్ళినటువంటి కృషి చేశారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో కూడా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పెంచిన వ్యక్తి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు. అలాగే నెహ్రూ గారితో వారికి ఉండేటటువంటి సన్నిహిత సంబంధాలు కానీ, ఈ దేశం మీద ఆయన ఉండే భక్తిభావానికి కానీ, మత సామరస్యానికి కానీ, వాటి వరకు కూడా ఫక్రుద్దీన్ అలీ మహాత్మా గారు ఈ భారతదేశ ప్రజల హృదయాల్లో సుస్థిరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అటువంటి మహనీయులను స్మరించుకుంటుంది. వారి అడుగుజాడల్లో నడటమే వారికి అర్పించే నిజమైనటువంటి నివాళి అవుతుందని కూడా ఈ సందర్భం అనుభవిస్తూ, హిందూ ముస్లింల ఐక్యత కోసం ఆనాటి నుంచి బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలోనే పెట్టినటువంటి లింకులు కూడా వాళ్ళు కట్ చేసి ఇవాటి వరకు కూడా ఒక లౌకిక భారతదేశం ఉందంటే, ఒక సార్వభౌమాధికారాన్ని మనం ఇలా కాపాడుకుంటామంటే దానికి కర్త కర్మ క్రియ కూడా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారని ఈ సందర్భం అనుజేస్తూ, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అలాగే విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో వారికి గణ్యవాళులు అర్పిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆఫీసులో పిసిసి నాయకత్వాన ఈరోజు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారి 45వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ప్రముఖ న్యాయవాది, ఢిల్లీ సిటీలో జన్మించిన మహోన్నత వ్యక్తి. ఆయన ఢిల్లీలో 2 సార్లు పార్లమెంటరీగా గెలవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పడం కోసం ఇదొక పెద్ద ఉదాహరణ. వీరు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఒకసారి జాకీర్ హుస్సేన్ గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడం జరిగింది. రెండోసారి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారిని కూడా చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు పదవిలో ఉండగా ప్రెసిడెంట్గా మరణించిన వ్యక్తి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు. వీరు 1925 సంవత్సరంలో మొదటిసారిగా లండన్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని కలవటం, ఆ తర్వాత చురుకైన రాజకీయ పాత్ర ఇండియాలో పోషించడం, అట్లాగే క్విట్ ఇండియా మూమెంట్ ఉద్యమంలో మరి పోరాటాలు చేయడం, మంచి దేశభక్తుడు, సేవానిరతుడు, అట్లాగే ముస్లిం నాయకుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తిగా వారిని స్మరించుకోవడం, వారి ఆశయాల గురించి మేమంతా కాంగ్రెస్ పార్టీ వాదులంతా పాటుపడటం మా ధర్మంగా భావిస్తూ, అన్ని రాజకీయ పార్టీలు కాపులను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని అఖిల భారత కాపు సమైక్య నేతలు మండిపడ్డారు. జిల్లాల విభజనలో భాగంగా విజయవాడ జిల్లాకు బియ్యం రంగా పేరు పెట్టాలంటూ డిమాండ్ చేశారు.
విజయవాడ పార్లమెంటు జిల్లాకు స్వర్గీయ వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలని అఖిల భారత కాపు సమైక్య నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో ఒక ప్రాంతానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు పెట్టడానికి స్వాగతిస్తున్నామన్నారు. అయితే విజయవాడ పార్లమెంటు జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలని కోరారు. వంగవీటి రంగ పేద ప్రజల అభ్యున్నతికి ఎనలేని సేవ చేశారంటూ గుర్తు చేశారు. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కృష్ణా జిల్లా ఉందో ఆ కృష్ణా జిల్లాకి ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని అఖిల భారత కాపు సమైక్య తరఫున మేము డిమాండ్ చేస్తూ అలాగే కలెక్టర్కి కూడా ఒక వినతి పత్రాన్ని సమర్పించాలనుకుంటున్నాము. వంగవీటి రంగా గారు అంటూనే ఆయన కేవలం కాపులకు చెందిన నాయకులుగా కొందరు అనుకుంటూ ఉంటారు. అలా కాదు, ఆయన అందరివాడు. పేద బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసి అదే బడుగు బలహీన వర్గాల కోసం ఆయన నిరాహార దీక్ష చేస్తూ చనిపోయిన సందర్భం మీకు అందరికి కూడా తెలిసిందే. అటువంటి మహనీయుడి పేరు ఈ జిల్లాకి పెట్టాలని చెప్పి మేము అఖిల భారత కాపు సమైక్య తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మహాత్మా గాంధీ అలాగే అంబేద్కర్ లాంటి మహా వ్యక్తుల విగ్రహాలు ప్రతి ఊర్లో ఉన్నట్టే దాని తర్వాత వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలన్నీ కూడా ప్రతి ఊర్లో మనం ఈ రాష్ట్రంలో ప్రతి ఊర్లో కూడా ఆయన విగ్రహాలని చూస్తున్నాం. కాబట్టి మొదటిది మన అందరికీ తెలిసిందే. మా సోదరులు నిన్నగాక మొన్న నిరాహార దీక్షకు కూడా పూనుకున్నటువంటి అంశం బోండామమ్మ గారు ఈ జిల్లాకి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టమని ఆయన చేసినటువంటి డిమాండ్కి అఖిల భారత కాపు సమైక్య కూడా మద్దతు తెలియజేస్తుందని మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంశం కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెడతామని ఈనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చెప్తా వస్తున్నటువంటి అంశం. ఎన్టీ రామారావు పేరు పెట్టడం స్వాగతిస్తున్నాం. అయితే ఎన్టీ రామారావు గారు ఎక్కడైతే పుట్టారో ఆ నియోజకవర్గం ఏ జిల్లా కిందకైతే ఇప్పుడు వచ్చిందో ఆ జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడైతే పుట్టారో, ఎక్కడైతే రాజకీయ ప్రస్థానం కొనసాగిందో, ఎక్కడైతే శాసనసభ్యులుగా ప్రజానాయకుడిగా ఎదిగాడో, ఎక్కడైతే ఆయన తనువు సాలించాడో ఆ ప్రాంతాన్ని వంగవీటి మోహన్ రంగా గారి జిల్లాగా పేరు పెట్టమని ప్రభుత్వాన్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అఖిల భారత కాపు సమాఖ్య తరఫున విజ్ఞప్తి చేస్తూ, మరొక అంశం అఖిల భారత కాపు సమాఖ్య సలహాదారుగా ఉన్నటువంటి సోదరులు శాసనమండలి సభ్యులు అశోక్ బాబు గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడాన్ని ఈ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఆయనకి పూర్తి మద్దతునిస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి అరెస్టు విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నగరంలో 45 ప్రాంతాల్లో అమూల్ అవుట్లెట్లు ఏర్పాటు చేసేందుకు స్టాండింగ్ కమిటీ సమావేశంలో తీర్మానించడం తగదని నగరపాలక సంస్థ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం జమా ఖర్చుల వివరాలు మాత్రమే చూసే స్టాండింగ్ కమిటీలో కీలకమైన అంశాలను ఏ విధంగా ఆమోదిస్తుందని ప్రశ్నించారు. ఈ అంశాన్ని కౌన్సిల్ ప్రవేశపెట్టి చర్చించాలంటూ డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలస్వామి మాట్లాడారు. ఈ నెల 9న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో అమూల్ సంస్థ ప్రతిపాదనలను ఎలా ఆమోదిస్తారంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోకుండా, కౌన్సిల్లో చర్చ లేకుండా ఎలా కేటాయిస్తారో కార్పొరేషన్కు చెప్పాలని అన్నారు. కార్పొరేషన్కు నష్టం వాటిల్లుతుందని, అవుట్లెట్ల ఏర్పాటు ప్రక్రియ ఓపెన్ కమ్ టెండర్లో ఇవ్వాలని కోరారు. టీడీపీ కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అప్పుల కోసం అన్నింటినీ తాకట్టు పెట్టేస్తుందన్నారు. 10 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించలేక 5 ఎకరాల్లో ఉన్న బెరం పార్కును 143 కోట్ల రూపాయలకు ఒక ప్రైవేట్ బ్యాంకుకు తనఖా పెట్టడాన్ని టీడీపీ ఖండిస్తున్నట్లు చెప్పారు.
బుధవారం 9వ తారీఖు 2వ నెల 2022 మొన్న బుధవారం జరిగినటువంటి స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారు రాష్ట్రంలోని కార్పొరేటర్ రంగంలో డైరీ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి, మహిళా డైరీ సహకార సంఘాలను ప్రోత్సహించడానికి వ్యూహాత్మకంగా లేఅవుట్లను ప్రోత్సహిస్తున్నామని చెప్పి ఒక అమూల్ సంస్థ ప్రతినిధులు మరి స్టాండింగ్ కౌన్సిల్లో అధికారుల ద్వారా 101 షాపుల్ని మేము ఐడెంటిఫై చేశాము, మార్కెటింగ్ అవుట్లెట్లు పెడతాము అని చెప్పి స్టాండింగ్ కౌన్సిల్లో ప్రతిపాదన పెడితే స్టాండింగ్ కౌన్సిల్లో ఏకపక్షంగా ఆమోదించారు. 101 మార్కెటింగ్ అమూల్ లేఅవుట్లు పెట్టడానికి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు కాబట్టి దాన్ని స్టాండింగ్ కౌన్సిల్లో పెడతానికి లేదు. ఒకవేళ స్టాండింగ్ కౌన్సిల్లో పెట్టినా స్టాండింగ్ కౌన్సిల్ దాన్ని సాధారణ సర్వసభ్య సమావేశంకి కౌన్సిల్కి రిఫర్ చేయాలి. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఆంధ్ర ప్రాంతంలో 30 లక్షల ఎకరాలు బీడు భూములుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయమై అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని కోరుతూ కేఆర్ఎంబీ చైర్మన్ కు వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల ఆంధ్ర రైతులు నీటి హక్కులు కోల్పోవాల్సి వస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన అనుమతులు లేకుండానే పాలమూరు 90 టీఎంసీలతోనూ దిండి 30 టీఎంసీలతో అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 255 టీఎంసీలతో కొత్త ప్రాజెక్టుల వల్ల ఆంధ్ర ప్రాంత రైతులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ now government of Telangana is constructing illegal projects to a tune of 255 TMCs above the Srisalem. They are constructing 155 TMC new projects and 105 TMC of tune of 105 TMC they are enhancing. We are demanding only single thing. The government of AP should take all possible actions to stop the illegal projects taken up by the government of Telangana. To that extent, we have given representation to Honorable Chairman KRMB, Mr. MP Singh, by email today, and the copies of this representation was sent to MOJ Secretary Mr. Pankaj Kumar and all the state government officials. We are demanding only one thing. Government of AP should take all possible actions in third apex council, in legal action. Finally, they have to stop all the illegal projects above Srisalem now constructing by government of Telangana. సాప్ రోలర్ స్కేటింగ్ లీగ్ లో గెలుపొందిన విజేతలకు మెడల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కృష్ణా జిల్లా రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఫుడ్ జంక్షన్ సమీపంలో ఉన్న పార్క్ లో జరిగింది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ముందుగా నాకు ఈ చైర్మన్ పదవి ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, అలాగే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనందరికీ కూడా తెలుసు. అలాగే ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే మా హస్బెండ్ కానీ మా 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 అన్నయ్య సమానులైన హ్యాండ్బాల్ డిఎస్డిఓ శ్రీను గారు కానీ వారందరి సహకారంతో నేను ముందుకు వెళ్తానని చెప్పి చెప్తున్నాను. అలాగే ఇక్కడ ఈ పార్కులో రోలర్ స్కేటింగ్ అనేది ఇక్కడ జాతీయ జిల్లా పోటీలు జరుగుతున్నాయి. దానికి ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా, ముందు మెయిన్ పేరెంట్స్ పొద్దున్నే మార్నింగ్ ఉదయం ఈవినింగ్ చాలా ఓపికగా తీసుకుని రావడం, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం, ఇదివరటి కన్నా కూడా స్పోర్ట్స్లో బాగా అవగాహన అనేది పెరిగింది. దీనికి ఇంకా కూడా ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. కృష్ణా డిస్టిక్ ఈ స్పోర్ట్స్ డే ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు శాబ్ లీగ్ టోర్నమెంటు రోలర్ స్కేటింగ్ విభాగంలో ఈ రోజున కాంపిటీషన్ జరుపుకొని దాంట్లో సెలెక్ట్ అయిన పిల్లలకి బహుమతి ప్రదానోత్సవం ఈ రోజున సత్యనారాయణపురం శాస్త్రి గారి పార్కులో జరగటం జరుగుతుంది. దీని శాబ్ లీగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి గవర్నమెంట్ తరఫున ఈ టోర్నమెంట్లో మనకి మైక్రో లెవెల్ నుంచి, అంటే గ్రామీణ ప్రాంతాలు చిన్న లెవెల్ నుంచి పిల్లలందరినీ, చిన్న స్థాయిలో ఉన్న పిల్లలందరినీ కూడా బయటికి ఒక ఎక్స్పోజల్ టోర్నమెంట్ కింద క్రియేట్ చేయాలని, తద్వారా దాని నుంచి జిల్లా స్థాయిలో ఒక ర్యాంకింగ్ సిస్టమ్ అనేది డెవలప్ చేయాలని, దాని ద్వారా డివిజన్ లెవెల్లో స్టేట్ లెవెల్లో కూడా ర్యాంకింగ్ సిస్టమ్ డెవలప్ చేసి ఒక సిస్టంలో మనకి ర్యాంకింగ్ సిస్టమ్ ఉండటం వలన ఒక్కొక్క పిల్లవాడికి కానీ తల్లిదండ్రులకు కానీ నేను జిల్లా స్థాయిలో ఈ ర్యాంకులో ఉన్నాను, నెక్స్ట్ ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్కి వెళ్ళాలి అనే పోటీతత్వం అనేది డెవలప్ అవుతుంది. దాంతోపాటు ఈ టోర్నమెంట్లో మనకి బెస్ట్లో వచ్చిన టాలెంటెడ్ ప్లేయర్స్ అందరికీ కూడా మంచి నిష్ణాతులైన కోచెస్, ఫారిన్ కోచెస్ని కూడా తీసుకొచ్చి మనకి మంచి కోచింగ్ క్యాంప్స్ కండక్ట్ చేసి మనకి నేషనల్ లెవెల్లో డెఫినెట్గా బెస్ట్ 10లో మన క్రీడాకారులు ఉండాలనే ఉద్దేశంతో మా వీసెంట్ ఎండి ఎన్ ప్రభాకర్ రెడ్డి గారు ఈ టోర్నమెంట్ని రూపకల్పన చేయడం జరిగింది. కృష్ణా డిస్ట్రిక్ట్ శాప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రోలర్ స్కేటింగ్ లీగ్ పోటీలు అన్నవి చాలా అద్భుతంగా జరిగినాయి. చాలామందికి ప్రైజెస్ వచ్చినాయి. ఇవాళ విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమము మెయింటైన్ చేస్తున్న ఈ శాస్త్రి పార్క్, సత్యనారాయణపురంలో ఉన్న ఈ శాస్త్రి పార్క్ రింగ్ అన్నది చాలా అద్భుతంగా ఉంది. ఈ రింగ్లోనే పిల్లలు గెలిచిన వాళ్ళందరికీ కూడా ప్రైజెస్, మెడల్స్, సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. గెలిచిన వాళ్ళే కాకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. పేరెంట్స్ అందరూ కూడా ఎంతో కమిటెడ్గా పిల్లల్ని తీసుకొచ్చి తెల్లవారుజామున ఒక సెషన్స్, ఈవినింగ్ ఒక సెషన్స్, కమిట్మెంట్తో పిల్లలందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నారు. శాప్ వాళ్ళందరినీ రికగ్నైజ్ చేసి టోర్నమెంట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ తర్వాత స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ అన్నది పెట్టి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. అందరికీ కూడా కంగ్రాచులేషన్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కొత్తగా లీగ్ మ్యాచెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి గేమ్ కూడా, అలాగే రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా రోలర్ స్కేటింగ్ లీగ్ అనేది కూడా ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మొన్న 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా కృష్ణా డిస్ట్రిక్ట్ లెవెల్ స్థాయిలో రోలర్ స్కేటింగ్ లీగ్ జరగడం జరిగింది. దీంట్లో 7 to 9, 9 to 11, 11 to 14, 14 to 7, అబౌవ్ 17 మొత్తం 5 ఏజ్ గ్రూపుల ప్రకారంగా విభజించి దాంట్లో బాలబాలికగా సపరేట్గా ఈ ఈవెంట్ నిర్వహించడం జరిగింది. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక ఈవెంట్ నుంచి 2 గారికి జోనల్ స్థాయి, 3 జిల్లాలు కలిపి ఒక జోనల్ స్థాయిగా వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఆ జోనల్ స్థాయిలో కూడా ఒక్కొక్క 2ని సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయిలో, అంటే ఈ నెల 26, 27 తేదీల్లో రాష్ట్ర స్థాయి కాంపిటీషన్కి అందరూ కూడా పిల్లలు సెలెక్ట్ అవ్వడం అయింది. అందరూ కృష్ణా జిల్లా నుంచి కూడా రాష్ట్ర స్థాయికి చాలామంది సెలెక్ట్ అవుతారు అనుకుంటున్నాం. కృష్ణా జిల్లాలో విజయవాడలో కూడా క్రీడాంశంలో ఈ స్కేటింగ్ ఈవెంట్లో నేషనల్ స్థాయిలో బాగా మెడల్స్ కొడుతున్నారు. ఇంకా మంచి రింగ్ ఉంటే కనుక వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో కూడా కృష్ణా జిల్లా వాళ్ళు మంచి మెడల్ సాధిస్తారు, అందులో డౌటే లేదు. కాబట్టి విజయవాడలో కూడా మంచి రింగ్ నిర్మాణం జరిగితే కనుక ఈ క్రీడాంశం, అందులోని స్కేటింగ్ ఈ మధ్య బాగా డెవలప్ అవుతున్న క్రీడ. ఇక్కడే కాదు, ఇండియాలో కానీ ఇంటర్నేషనల్లో కానీ స్కేటింగ్ ఇప్పుడు బాగా దీంట్లో మన ఒలింపిక్లో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ విజయవాడలో పెద్ద రింగ్ కట్టడానికి సహకరించాలని కోరుతున్నాం.
అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటారని జీవీఆర్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ గోవిందరాజులు అన్నారు. అలనాటి హీరోలందరూ తమ చిత్రాల్లో ఘంటసాల పాటలు పాడాలని కోరుకునేవారన్నారు. ఘంటసాల ఆలపించిన భక్తి మధుర గీతాలు పాడుతూ ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని పేర్కొంటూ ఘన నివాళులర్పించారు. ఘంటసాల 48వ వర్ధంతి సందర్భంగా సంగీత నృత్య కళాశాలలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కెఎస్ గోవిందరాజులు, కార్పొరేటర్ మల్లీశ్వరి మాట్లాడుతూ ఘంటసాల వెంకటేశ్వరరావు 48వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించామని అన్నారు. ఘంటసాల ఆలపించిన గీతాలు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచుతూనే ఉన్నాయన్నారు. అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 48వ వర్ధంతి సందర్భంగా జరుపుకుంటున్నటువంటి ఈ కార్యక్రమంలో ఉదయం పూట ఈరోజు పుష్పాంజలి ఘటించుకున్నాం. మనకు ముఖ్య అతిథిగా ఈ పూట మన 27వ డివిజన్ కార్పొరేటర్ గారు అయినటువంటి కొండాయిగుంట మల్లీశ్వరి గారు వచ్చారు. వారి చేత ఇవాళ పుష్పమాలన్నీ వేయటం జరిగింది. అయితే ఘంటసాల గారు అందరి మనసుల్లో నిలిచిపోయారు, చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకే ఆయన అమరజీవి అన్నారు. అంటే అమరజీవి అంటే అమర గాయకుడు. ఆయన స్వతంత్ర సమరయోధుడు, అలాగే గాయకుడు. ఐక్యరాజ్య సమితిలో కూడా మన దేశం తరఫున అక్కడ పాడినటువంటి మహాగాయకులు. అలాగే ఒక వెన్నలాంటి గాత్రాన్ని ఆయన కలిగి ఉండి ఎంతో వైవిధ్యభరితమైనటువంటి పాటలను పాడి అందరికీ ఆ రోజుల్లో ఉండేటువంటి కథానాయకులందరికీ కూడా ఈయన పాట వల్ల వారికి పాటకి సినిమాలు హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఆ రోజుల్లో ఆ కథానాయకులందరూ కూడా మాకు ఘంటసాల గారే పాడాలని కోరుకునేవారు. అలాగే ఆ పాటలు పాడుతూ ఈరోజు ఎన్నో లక్షల కుటుంబాలు జీవనోపాధిని సాగిస్తున్నారు. అటువంటి వారి యొక్క ఈ ఒక ఇండస్ట్రీని మనకి నెలకొల్పిన ఘంటసాల గారికి నివాళులు అర్పించుకుంటూ ఇవాళ ఘంటసాల వెంకటేశ్వరరావు కళాశాల పేరు కూడా మనకు పెట్టుకోవటం ఒక ప్రత్యేకత. దాంట్లో నేను ఈ కళాశాల ప్రిన్సిపాల్గా ఉండటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు 27వ డివిజన్లో సంగీత కళాశాలలో వాళ్ళ సంగీత ఇక్కడ ఘన నివాళులు సమర్పించడం కూడా జరుగుతుంది. 48వ వర్ధంతి. ఇక్కడ మా పక్కన ప్రిన్సిపాల్ గారు కూడా ఉన్నారు. అలాగే సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు కూడా వస్తున్నారు. ఇక్కడ ఘన నివాళులు సమర్పించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎన్నో పాటలు పాడారు, ఎన్నో గాత్రాలు. ఎంతమంది సినీ యాక్టర్లకు కూడా రామారావు గారు కానీ, శోభన్ బాబు, నాగేశ్వరరావు గారికి ఇలాగే ఎంతమందికో పాటలు పాడి అవి హిట్ అయ్యేటట్టుగా చేసిన వ్యక్తి మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన పాటలు మనం వింటూనే ఉంటున్నాము. అలాగే ఎంతమందో పాడి మనకి ఇప్పటికి కూడా వినిపిస్తూనే
ఉన్నారు పాటలు. ఆ పాటలు మధురాతే మధురం అన్నమాట. ఆయన మనల్ని స్మరించుకుంటాకి ఈయనకి ఉన్నారు. మన పిల్లలకు కూడా తెలియని వాళ్ళకు కూడా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన పాటలు అనేసరికి అందరూ ఎంతో ఆనందంగా పిల్లలు కూడా వింటున్నారు. ఆయనకు మరొకసారి ఘన నివాళులు సమర్పించడం జరుగుతుంది. విజయవాడ ప్రసాదంపాడు వద్ద ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు స్పాట్లో మృత్యువాత పడ్డారు. లారీని వదిలేసి పరారయ్యేందుకు ప్రయత్నించిన లారీ డ్రైవర్ని వెంబడించి పట్టుకుని స్థానికులు తీవ్రంగా చితకబాదారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కర్ణాటక ఉడిపిలో జరిగిన హిజాబు హింసకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడకు సంబంధించిన వేలాది సంఖ్యలో ముస్లిం మహిళలు పాల్గొని ఆర్టికల్ 20 నుండి 25 వరకు మనం పరిశీలించి చూస్తే రాజ్యాంగం మన ఆచార వ్యవహారాల్లో పూర్తి స్వేచ్ఛ ఉంది. దాన్ని కాలరాసే ప్రయత్నం చేయడం దేనికి సంకేతమని అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేవారు తమ మతాల గురించి పూర్తి అవగాహన చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇటువంటి సంఘటనలు చేయడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కర్ణాటకలో జరిగే సంఘటనలు ఆ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో చూపించి యువతను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. యువత అపోహలను నమ్మి ఆగ్రహ ఆవేశాలకు లోనై తప్పుదోవ పట్టవద్దంటూ హితవు పలికారు. मुसलमान लड़कियों को रोडों पे जो दौड़ा रहे हैं, ये उन लोगों की जरूरत है। मेरे हिंदू भाई बहनों की जरूरत है कि वो रोड पे आए और वो इस बात की खोज लगाए कि वो कौन लोग हैं। ये वो कौन लोग हैं जो हिंदू धर्म का मजाक बना रहे हैं, श्री राम जी के नाम का मजाक बना रहे हैं। हमें कोई फिक्र नहीं है, मुसलमान का मजाक नहीं बना है। किसी के बोल लेने से हमारा हिजाब उतर नहीं जाएगा। जैसे कि मैंने बताया, अगर हम अपनी पे उतर आए तो हमारा हिजाब तो बहुत दूर की बात है। मैं फिर से कह रही हूँ, हमारे सरों का हिजाब तो बहुत दूर की बात है। हमारे हिजाब का एक धागा भी कोई नहीं उतार सकता। हम कल भी शान से जी रहे थे, आज भी शान से जीते हैं और इंशाअल्लाह आगे भी शान से जीते आएंगे। और सबसे आखिर में मैं ये बोलना चाहूँगी कि जो ज़बरदस्ती हम लोग से बुलवाते हैं कि जय श्री राम बोलो, जय श्री राम बोलो, हम जय श्री राम क्या, हम आपके सारे भगवानों की जय बोल दें। हम सारे भगवान की जय बोल दें, क्योंकि हमारा ईमान हमारी जुबानों में नहीं, हमारी रगों में दौड़ता है। जय श्री राम बोलने से हमारा ईमान खत्म नहीं हो जाएगा। लेकिन क्या उसके बाद तुम बोलोगे ला इलाहा इल्लल्लाह मुहम्मद रसूलुल्लाह? क्या तुम बोलोगे नाराए तकबीर अल्लाहु अकबर? हमारा सड़क पे आने का मकसद एक ही है कि हमारा अमन और सुकून तबाह है। इसीलिए हम आए हैं। हमारे अंदर ना कोई खौफ है ना कोई डर है, क्योंकि हमें हमारे अल्लाह पे पूरा यकीन है कि हमारा कोई एक बाल भी बाका नहीं कर सकता। हिजाब तो बहुत दूर की बात है। మండల విద్యాశాఖ అధికారుల సమస్యల్ని పరిష్కరించడం పట్ల మండల విద్యాశాఖ అధికారుల సంఘ నేతలు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎంఈఓలు అన్ని ప్రభుత్వ పథకాల్లో పనిచేయాల్సి వచ్చేదని, ఇప్పుడు ఎంఈఓలను ఇండిపెండెంట్ చేసి కేవలం విద్యాశాఖకు మాత్రమే పనిచేసే విధంగా సెల్ఫ్ డ్రాయింగ్ పవర్ని ఇవ్వడం హర్షణీయమన్నారు.
మండల విద్యాశాఖ అధికారుల సమస్యలను పరిష్కరించడం పట్ల మండల విద్యాశాఖ అధికారుల సంఘ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరత్నం మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా పరిష్కృతం కాని మండల విద్యాశాఖ అధికారుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ముప్పై ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలైనటువంటి మండల విద్యాశాఖాధికారులకు వారి జీతం వారే చేసుకునేటువంటి సెల్ఫ్ డ్రాయింగ్ పవర్ అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్యని, అలాగే ఎండిఓ ఆఫీస్కి ఎండిఓ ఆఫీస్ అని ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది. మండల విద్యాశాఖాధికారి కార్యాలయానికి మాత్రం ఎంఆర్సీ అనేటువంటిది ఉండకూడదు అని చెప్పినటువంటి, దాని కాకుండా ఎంఈఓ ఆఫీస్ అనే ఉండాలి అని చెప్పి కోరుకున్నటువంటి ఆ కోరికని, అలాగే బదిలీల సమస్యని, అలాగే ఖాళీగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 675 మండలాలకు గాను కేవలం 400 మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నటువంటి ఈ పరిస్థితిని, ఈ ఉన్న సమస్యలన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమస్యలన్నింటినీ కూడా ఒక్కసారిగా పరిష్కరించినందుకు రాష్ట్ర సంఘం తరఫున ఈరోజు ధన్యవాదాలు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. 30 ఏళ్లుగా మీ అందరికీ తెలుసు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా మండల విద్యాశాఖాధికారుల సంఘం ఆవిర్భవించిన తర్వాత 2019వ సంవత్సరంలో సిద్ధార్థ ఆడిటోరియంలో గౌరవ మంత్రివర్యులను పిలుచుకున్నప్పుడు మాకు హామీ ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ డ్రాయింగ్ పవర్ అనేటువంటిది ఇస్తాం, మండల విద్యాశాఖాధికారులను బలోపేతం చేస్తాం, ఎండిఓ నుండి విడదీయడం ద్వారా మరి మీకు ఒక స్వతంత్ర ప్రతిపత్తిని మీ కార్యాలయాలకు కల్పిస్తాం, విద్యా వ్యవస్థ మొత్తం మీద కూడా కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీకే ఉండేట్లుగా చేస్తామని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి మరి విద్యాశాఖ మంత్రులు ఆదిమూలపు సురేష్ గారు హామీ ఇచ్చిన మేరకు ఈరోజు మరి ఇది సాకారమైంది. 98 ముందు తర్వాత ప్రొవిన్షియలైజేషన్ జరిగిన తర్వాత ఎంఈఓ పోస్ట్ని గజెట్ చేస్తూ హై స్కూల్ హెడ్ మాస్టర్ జీతభత్యాలు డ్రా చేసే విధంగా అవకాశం ఇచ్చి, ఎంఈఓని మాత్రం టీచర్లకు జీతం డ్రా చేస్తూ ఎంఈఓ జీతాన్ని మాత్రం ఎంపీడీఓ గారు ఇస్తూ వచ్చారు. దానివల్ల ఏమైంది అంటే విద్యా వ్యవస్థను మానిటరింగ్ చేయాల్సినటువంటి మండల స్థాయి అధికారి ఇండిపెండెన్స్ కోల్పోయి ప్రభుత్వ అన్ని పథకాల్లో ఈయన ఇన్వాల్వ్మెంట్ వస్తూ వచ్చింది. ఇప్పుడు దాకా మేము చేసేటటువంటి ఒక ఎంఈఓ ఉద్యోగం కాకుండా ప్రతి కార్యక్రమంలో కూడా ఎంపీడీఓ గారి పర్యవేక్షణ ఉండటం వల్ల, అన్ని కార్యక్రమాలు పాల్గొనడం వల్ల విద్యా వ్యవస్థ మీద పర్యవేక్షణ కుంటుపడింది అనమాట. సో దీన్ని గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మా అభ్యర్థన మేరకు మమ్మల్ని ఇండిపెండెంట్గా చేసి విద్యాశాఖకు మాత్రమే పరిమితం చేస్తూ విద్యాశాఖ యొక్క కార్యక్రమాలు మాత్రమే సూపర్వైజ్ చేసే విధంగా మాకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ ఇవ్వడం అనేది 30 ఏళ్ల నాటి సమస్యని తీర్చినట్టుగా సంతోషపడతా ఉన్నాం అందరం కూడా. దాంతో ఈ రోజు నుంచి మేము పూర్తిగా విద్యాశాఖ మీద మాత్రమే పనిచేస్తూ ఇండిపెండెంట్ ఆఫీసర్గా విద్యాశాఖలో పనిచేసే అవకాశం మాకు కలిగింది. సో కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కొండపల్లిలోని హజరత్ సయ్యద్ షాబుకారి బాబా దర్గా 425 మహోత్సవంలో విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా పాల్గొన్నారు. ఉరుసు చైర్మన్ అల్తాఫ్ బాబా సాదరంగా ఆహ్వానించారు. ఇస్లాం పద్ధతిలో ఘనంగా సత్కరించారు. అనంతరం మేళ తాళాలతో గుర్రాలతో ఊరేగింపుగా దర్గాకు తీసుకెళ్లారు. బాబా ఆస్థానంలో కాంతి రాణా టాటా మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని కమిషనరేట్ పరిధిలోని పోలీసులు మరియు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ షాబుకారి బాబాను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దర్గాకు ఒక ప్రత్యేకత ఉందని, నిత్యాన్నదానం నిర్వహిస్తున్న అల్తాఫ్ బాబా అభినందనీయులన్నారు.
స్వయంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి పేదలకు అన్నాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఉత్సవాన్ని ఈ చద్దర వేసి ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు ఈ దర్గా కొండపల్లి దర్గా ఒక కార్యవర్గ సభ్యులకి పెద్దలకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. చాలా చక్కగా నన్ను రిసీవ్ చేసుకుని చాలా చక్కగా ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను. అందరికీ నా శుభాకాంక్షలు. వారికి నా ఫ్యాన్స్ వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇష్టం ఆల్ ద బెస్ట్. అండ్ రాబోయే రోజుల్లో కూడా ఈ ఏదైతే దర్గా ఉందో ఇది మరింత పేరు ప్రఖ్యాతికి సంబంధించి ఉత్సవాలు ఇంకా గొప్పగా జరగాలని రాను రోజుల్లో కోరుకుంటున్నాను. ఘంటసాల సంగీత నృత్య కళాశాలలో ఘంటసాల 48వ వర్ధంతి సందర్భంగా సంగీత విభావరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ కార్పొరేటర్ మల్లీశ్వరి బలరాం హాజరయ్యారు. శ్రీ అంగాడి శివప్రసాద్ బృందంచే నిర్వహించిన ఈ సంగీత విభావరి ఆద్యంతం కన్నుల పండుగ జరిగింది. स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुकुमरागशोणे पुण्ड्रेक्षुपाशाङ्कुश पुष्पबाणहस्ते नमस्ते जगदे విజయవాడ ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల. ఈరోజు ఘంటసాల వెంకటేశ్వర గారి 48వ వర్ధంతి సందర్భంగా ఈ కళాశాలలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఉదయం మన స్థానిక కార్పొరేటర్ గారు అయినటువంటి కొల్లాయగుంట మల్లీశ్వరి బలరాం గారి యొక్క చేతుల మీదుగా ఘంటసాల గారికి పుష్పాంజలి కట్టించడం జరిగింది. అలాగే ఈ సాయంత్రం కార్యక్రమంలో భాగంగా ఘంటసాల వెంకటేశ్వర గారి పాటలు ఉదయము దండు చంద్రశేఖర్ బృందం చేత కార్యక్రమం జరిగింది. ఇప్పుడు సాయంత్రం అంగాడి శివప్రసాద్ గారి బృందం చేత ఘంటసాల గారి పాటలు నీరాజనం జరుగుతుంది. అలాగే ఈ కళాశాలలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో సాయంత్రం మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి మల్లాది విష్ణువర్ధన్ గారు వారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని అందరూ మన కార్యక్రమంలో ఉండేటువంటి పాల్పంచుకున్నటువంటి ఆర్టిస్టులందరినీ కూడా సన్మానించడం జరిగింది. అలాగే
ఘంటసాల గారి విషయానికి వస్తే వారు ఎన్నో కార్యక్రమాలు నెరపి ఎన్నో జీవితాలకి ఒక ఆశలాగా ఒక ఇండస్ట్రీని పెట్టి మన తెలుగువారైనటువంటి ఘంటసాల గారు మన కృష్ణా జిల్లా వాస్తవులు అవటం, అలాగే ఆయన పాటలు పాడుకుంటూ కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు బ్రతుకుతున్నారంటే అది అతిశయోక్తి కాదు. ఈరోజు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 48వ వర్ధంతికి నివాళులు సమర్పించడం జరిగింది. మా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు కూడా ఇక్కడికి రావటం జరిగింది. మాతో పాటు స్థానిక కార్పొరేటర్లు కూడా వచ్చారు. బాలగోవిందు, సర్వానందమూర్తి, పిల్లట్ల వంశీ వీళ్ళందరూ వచ్చారు. ఈరోజు ఘంటసాల గారు మన మధ్యలో లేకపోయినా ఆయన పాటలు అనేక పాటలు పాడి మన మనసులో నిరస్థాయిగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిన ఘంటసాల పాటలు మనం వింటూనే ఉంటున్నాము. మనసుకి ఎంతో ఆహ్లాదకరమైన పాటలు. ఆయన పద్మశ్రీ అవార్డులు కూడా ఎన్నో అందుకున్నారు. కొన్ని వేల పాటలు ఆయన పాడినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం అవి వింటూనే ఉన్నాము. ఇక్కడ దండూరు వారిచే పాటలు పాడటం కూడా జరిగింది. ఎంతో చక్కగా పాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మా ప్రిన్సిపల్ గోవిందరాజులు గారు కూడా ఇక్కడ ఎంతో చక్కగా ఈ ప్రిన్సిపల్ పాఠశాలను నడిపించడం కూడా జరుగుతుంది. ఆయనకు కూడా నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేశ అభ్యున్నతి కోసం మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎన్నలేని సేవలు చేశారని కొనియాడిన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహర్ శెట్టి నరసింహారావు. అన్ని రాజకీయ పార్టీలు కాపులను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని మండిపడ్డ అఖిల భారత కాపు సమైక్య నేతలు. నగరంలో 45 ప్రాంతాల్లో అమూల్ అవుట్లెట్లు ఏర్పాటు చేసేందుకు స్టాండింగ్ కమిటీ సమావేశంలో తీర్మానించడం తగదన్న నగరపాలక సంస్థ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి. న్యూస్ సమాప్తం. నమస్కారం.